ఇక వివరాల్లోకి వెళ్తే ప్రజలు తమ సమస్యలపై ఇచ్చిన అర్జీలకు సత్వరం పరిష్కార చర్యలు తీసుకోవాలని కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధికారులకు ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఒక నెల ఒక గ్రామం 4 సందర్శనలు కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పాడ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల అర్జీల స్వీకరణ కార్యక్రమానికి కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ హాజరయ్యారు. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి వేలాదిగా ప్రజలు తరలివచ్చి తమ యొక్క అర్జీలను జిల్లా కలెక్టర్కు అందజేశారు. పిఠాపురం మండలం పి దొంతమూరు గ్రామంలో ఉన్న గోపాలరావు చెరువుకు సంబంధించి షెల్టర్లు పనిచేయడం లేదని, అదేవిధంగా పంట కాలువల్లో పూడికతీత చేపట్టకపోవడం వల్ల రైతులకు పంటలు పండించుకునేందుకు నీరు అందట్లేదని ఏలేరు డిస్ట్రిబ్యూషన్ కమిటీ సభ్యులు సోము సత్యబాబు, టీడీపీ పిఠాపురం మండల అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్ రైతులతో కలిసి జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. తాము కొనుగోలు చేసిన స్థలంలోకి వెళ్తుంటే విన్నపాల రంగారావు, విన్నపాల చంద్రలేఖ తమపై దౌర్జన్యం చేస్తున్నారంటూ విత్తనాల రామకృష్ణ, విత్తనాల పండు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని జిల్లా కలెక్టర్కు ప్రముఖ కాంట్రాక్టర్ సోరవరపు దివాణం ఫిర్యాదు చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నివారించాలని, అక్రమ సారాను అడ్డుకోవాలని మద్యపాన వ్యతిరేక పోరాట సమితి నాయకుడు డాక్టర్ సూర్యనారాయణ కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సెటిల్ అయ్యి పూర్తిగా పోయి ధ్వంసమైపోవడం జరిగింది. వాటి నిమిత్తం కలెక్టర్ గారికి చేస్తే 8 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ అయిందన్నారు. కానీ అది ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు. ఇంకా ఏదో డిజైన్ రావాలో అది ఏదో అని చెప్తున్నారు. పోయిన సంవత్సరం పంట నష్టపోయాం, ఈ సంవత్సరం కూడా పూర్తిగా పంట నష్టపోయి ఇది ఉంది. త్వరితగతిన ఇంకో 10-15 రోజుల్లో నాట్లు ప్రారంభం అవుతాయి కాబట్టి ఈ 10 రోజుల్లోన త్వరితగతిన ఈ పనులు పూర్తి చేసి రైతులకు సక్రమంగా నీరందించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేయడం కోసం గౌరవ కలెక్టర్ గారిని కలడానికి రావడం జరిగిందని నేను తెలియజేస్తా ఉన్నాను. అటువంటి ఏలేరు ఇరిగేషన్ ఆయకట్టు అంతటి మీద కూడా పనులు ఇవ్వడం జరిగింది, శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ కాంట్రాక్ట్లు అలసత్వం అవ్వచ్చు, లేకపోతే రైతుల వెనక ముందు ఏర్పాట్లు అవ్వచ్చు. కానీ కొన్ని వర్కులు, అతి తక్కువ వర్కులు కొద్దిగా నత్తనడుగుతులు ఉన్నాయి. అది కొద్దిగా అధికారులు పర్యవేక్షణ చేసి కొద్దిగా స్పీడప్ చేయమనేసి విన్నవించడానికి రావడం జరిగింది. అవతల వ్యక్తి విన్నపాల రంగారావు వాళ్ళ కుటుంబ సభ్యులు రాకుండా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ మాకు మా సైట్లోకి రాకుండా మాకు ఫేవర్గా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందండి. దాని తదుపరి మేము పోలీస్ వారికి ఎస్పీకి కంప్లైంట్ చేసామండి. ఎస్పీ కంప్లైంట్ చేశాక మళ్ళీ కలెక్టర్ గారికి కూడా కంప్లైంట్ చేసామండి. ఎస్పీ గారు, కలెక్టర్ గారు మాకు సిఏ గారికి అప్పచెప్తే సిఏ గారి నుంచేమో మాకు ఎంఆర్ఓకి లెటర్ ఇచ్చారండి. ఎంఆర్ఓ గారు కూడా పరిశీలించారండి. పరిశీలించి మా డాక్యుమెంట్స్ 1956 నుంచి ఉందండి. 1956 నుంచి మా డాక్యుమెంట్ ఉంది. ఆ ఎంఆర్ఓ గారు మొత్తం అంతా చూసుకుని అన్ని చేసుకుని మాకు మేము సైట్కి వెళ్ళామండి. సైట్కి వెళ్ళి మేము అన్ని చూసుకున్నామండి. ఇవన్నీ ఉన్నా సరే మా మీద దౌర్జన్యం చేస్తున్నారండి. అవతల అంత నిలవైపోయిందండి. ఈ పిఠాపురం అంటే అంత లోకం అయిపోయింది. ఎవరో నాయకుడో కూడా మాకు తెలిసేది తెలియదు. నేను జనసేన కార్యకర్తని, ఎవరితో చెప్పుకోవాలో కూడా మాకు తెలుస్తలేదు. పొరుగుల నుంచి వచ్చి ఇక్కడ ప్యాకెట్ నడపడం పెట్టండి ఇది చాలా అసందర్భంగా ఉంది. దీని మీద యాక్షన్ తీసుకోవాలని ఈ సొసైటీ వాటికల మీద, ఈ భూ ఆక్రమణ మీద, ఈ ప్యాకెట్ క్లబ్ల మీద, ఈ గంజాయిలోని పార్కుల్లో గంజాయి మీద అరికట్టాలని మిక్కిలిగా ఎక్కువ చెప్పవలసింది ఏంటంటే ఈ ప్యాకెట్ క్లబ్ అర్జెంట్ గా ముగించవలసిందిగా కోరుతున్నాం. మీకు చెప్పుకునే అవకాశం మాకు లేదు. ఈ 5 మ్యాన్ కమిటీలో ఎవరికి చెప్పాలో మాకు లేదు. మా ఎమ్మెల్యే గారు మాకు కనిపించట్లేదు. అయ్యా, ఈ మద్యము మాట్లాడితే మాదక ద్రవ్యాలు అంటారు. ఖచ్చితంగా మాదక ద్రవ్యాలు నష్టం చేస్తున్నాయి, అందులో అనుమానం లేదు. మద్యం మేలు చేస్తుందా చెప్పండి. డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటున్నారు. ఈ మద్యం మీద కూడా మీరు విపరీతమైన ప్రచారం నిర్వహించండి. ఆడవాళ్ళు కన్నీళ్లు తోడండి. కార్మికులు సంపాదించిన డబ్బులు బ్రాందీ షాపులు పాలు చేస్తున్నారు. యువతరం డ్రగ్స్ కు బానిసైపోతున్నారు.